ఇవాళ రాధాకృష్ణ గారు ఒక మంచి పని చేశారు. బీజేపీనే బతిన్లాడి పిలిపించుకుందని రాయలేదు. ఆ విషయంలో కొంచెం సంతోషించాలి. వాస్తవంగా ఇప్పటిదాకా అట్లాగే చేసుకుంటూ వచ్చారు కదా. ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 3 రోజుల పాటు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు దగ్గర వెయిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బాబు గారే అక్కడ వెయిట్ చేసే పరిస్థితికి ఎదిగింది. అదే సందర్భంలో ఇది ఇంతకుముందు ఉన్నటువంటి పొత్తులకు సంబంధించి ఏదన్నా ఉంటే జాయింట్ స్టేట్మెంట్లు ఉంటా ఉండే, ఇప్పుడు ఒక ప్రెస్ స్టేట్మెంట్కే పరిమితమైంది. సంబరాలు, సంతోషాలు, స్వీట్లు పంచుకోవడాలు, బాణాసంచాలు లేవు. ఇక్కడ జనసేనకి సంబంధించి భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఆ ఫీల్, ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ కనబట్టలేదు. కానీ రాబోయేటువంటి రోజులలో ఈ ముగ్గురు ముందు కార్యకర్తల్లో కూడా ఒక అసంతృప్తి ఉంది. అటు జన సైనికుల్లో కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో కానీ ఈ అసంతృప్తిని చల్లార్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిదే అక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా. అది ఏ మేరకు చేసుకెళ్తారు అన్నటువంటిదే చంద్రబాబు ముందు ఉన్నటువంటి పరీక్ష. టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పటికే నిన్న నాగబాబు గారు స్టార్ట్ చేశారు కాబట్టి ఇక అదే తరహాలో క్యాంపెయిన్తో ముందుకెళ్తూ ముందు మనం విభేదాలు పక్కన పెట్టి ఫస్ట్ జగన్ దించేస్తే ఆ తర్వాత మనం సాధించగలం అంటూ ఎవరికి వాళ్ళకి నమ్మకం కలిగించే ప్రయత్నం ప్రారంభమవుతుంది. ఇక